తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ను విడుదల చేశారు. సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు విచారణలు ప్రారంభం అవ్వగా 29వ తేదీన విచారణకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ప్రకాష్ గౌడ్ విచారణ జరగనుంది. ఇక చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య విచారణ జరగనుంది. ఇక చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్టోబర్ 1న మరోసారి కూడా ఇదే విచారణ కొనసాగనున్నాయి. పిటిషనర్లు ప్రతివాదుల తరపున ప్రత్యక్ష వాదనలు కూడా న్యాయవాదులు వినిపించనున్నారు. అయితే తెలంగాణ రాజకీయాలలో ఫిరాయింపుల అంశం సంచలన రేపిన విషయం తెలిసిందే. దీని మీద బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లటం కూడా జరిగింది. కోర్టుకు వెళ్లిన తరువాత వాళ్ళకి అనుకూలంగానే తీర్పు వచ్చింది. దీని మీద స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. ఇక ఎమ్మెల్యేల అంశంలో రోజుకో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంటూ ఉంది. ఇప్పటికే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో ఆయన విచారణను మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక్కో ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకోవడంతో పాటు ఫిర్యాదు చేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. తన విదేశీ పర్యటనకు ముందే ఈ ప్రక్రియ అంతా కూడా ఆయన పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇక ఇదే రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే విచారణ చేపట్టేందుకు స్పీకర్ కార్యాలయం సిద్ధమైంది. ఇక నోటీసులు అందుకున్న వారిలో 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడంతో వారి విచారణను అక్టోబర్ 5వ తేదీలోగా ముగించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ అక్టోబర్ 6 నుంచి 23 వరకు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు కోసం బార్బడోస్ వెళ్లనున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ముందే కీలకమైన ఈ విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోవస్తుంది కాబట్టి ఇక కీలకంగా కూడా ఈ విచారణ ముగించాలని కూడా దీనికి సిద్ధమైపోయారు. ఇక తాజాగా ఈ విచారణ కోసం షెడ్యూల్ను విడుదల చేసింది స్పీకర్ కార్యాలయం. ఈ నెల 29వ తేదీ నుంచి కూడా విచారణ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీని కూడా విచారణ జరగనుంది. ఇక 2 రోజుల పాటు కూడా ఇరు వర్గాల వాదనలు స్పీకర్ గడ్డం ప్రసాద్ విననున్నారు. ఈ వాదనలు కల్వకుంట్ల, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది పిటిషన్లు వేశారు. అక్కడ ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఫిరాయింపుల అంశం మీద వారి దగ్గర నుంచి ఆ పిటిషన్లను తీసుకోవటం జరిగింది. ఇక ఇటువైపు కొంతమంది సంజాయిషి ఇవ్వటము జరిగింది. వాటిని కూడా ఆ వివరాలు కూడా ఉంచుకోవటం జరిగింది. ఈ మేరకు విచారణ చేపడతారు కాబట్టి కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ కూడా టి ప్రకాష్ గౌడ్ విచారణ జరుగుతుంది. చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య వీళ్ళిద్దరు విచారణ జరుగుతుంది. ఇక ఎదురెదురుగా కూడా వీరందరూ కూడా విచారణకు హాజరవుతారు. చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణను కూడా స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. పిటిషనర్లు ప్రతివాదుల తరపున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు వినిపించనున్నారు. సో మొత్తం కూడా ఈ విచారణల మీద అయితే ఆసక్తి నెలకొని ఉంది. ఎవరికే వాళ్ళు ఇప్పటికే కూడా పార్టీ ఫిరాయించిన వాళ్ళకున్న కారణాలు కానీ దానికి సంబంధించిన వివరణలు కానీ కొంతమంది మేము పార్టీ ఫిరాయించలేదు అని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే పిటిషన్లు వేశారో, ఎవరి మీద అయితే పిటిషన్లు వేశారో వాళ్ళిద్దరిని కూడా ఎదురెదురుగా పెట్టి విచారించనున్నారు. ఇక న్యాయవాదులు కూడా దీంట్లో వాళ్ళ తరపున ఇందుకు హాజరయ్యి విచారణలు వినిపిస్తారు. ఇవన్నీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ విననున్నారు.